హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు నాగరికతకు ప్రీవియస్ వీడియో తాలూకా కంటిన్యూషన్ అనేది చూడబోతున్నాం. సింధు నాగరికతకు ఆ పేరు ఎట్లా వచ్చింది అంటే, సింధు నది పరివాహక ప్రాంతంలో ఈ నాగరికత వెలయడం వల్ల సింధు నాగరికత అని పిలవడం జరిగిందన్నమాట. సింధు నది అలాగే దాని ఉపనదులైనటువంటి సింధు నది అలాగే దాని తాలూకు ఉపనదులు. సింధు నదికి ఓవరాల్గా 5 ఉపనదులు ఉన్నాయండి. ఆ 5 ఉపనదులు ఏంటంటే జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లజ్. ఇవన్నీ కూడా సింధు నది తాలూకా ఉపనదులు. వీటికి ఇరువైపులా కూడా ఈ నాగరికత అభివృద్ధి చెందడం జరిగింది. అందువలన ఈ నాగరికతకి ఏమని పేరు పెట్టారు? సింధు నాగరికత అని పేరు పెట్టడం జరిగిందన్నమాట. అయితే ప్రీవియస్ వీడియోలో నేను కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా మనకి నిర్ణయించబడినటువంటి కాలం, కార్బన్ డేటింగ్ ద్వారా సింధు నాగరికత యొక్క కాలం క్రీస్తు పూర్వం 2350 నుంచి 1750 అని చెప్పడం జరిగింది. అయితే ఈ కార్బన్ డేటింగ్ అనేది ఏంటి అంటే, దీన్నే C14 పద్ధతి అంటారు. ఇది త్రవ్వకాల్లో బయలుపడినటువంటి వస్తువుల యొక్క వయసును నిర్ధారించేటటువంటి ఒక పద్ధతి. అంటే ఏ కాలం నాటివి అని చెప్పడానికి ఉపయోగించేటటువంటి పద్ధతిని మనం ఏమని పిలుస్తున్నామంటే కార్బన్ డేటింగ్ అని చెప్పి పిలుస్తున్నాం. ఈ కార్బన్ డేటింగ్ పద్ధతిని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే లిబ్బీ. ఈ లిబ్బీ అనే ఆయన చికాగో యూనివర్సిటీకి చెందినటువంటి వ్యక్తి. ఈ చికాగో యూనివర్సిటీ అనేది అమెరికాలో ఉండడం జరిగింది. ఓకే, దీన్ని అంటే ఈ కార్బన్ డేటింగ్ పద్ధతిని ఎప్పుడు కనుక్కున్నారు అంటే 1947లో కనుక్కున్నారు. 1951లో ఈ లిబ్బీ అనే ఆయన ఈ కార్బన్ డేటింగ్ గురించినటువంటి ప్రస్తావన మొట్టమొదటిసారిగా సైంటిఫిక్ మంత్లీ అనేటటువంటి ఒక మంత్లీ మ్యాగజైన్లో దీన్ని ప్రచురించడం జరిగిందనమాట. ఈ పద్ధతి గురించి ప్రచురణ అనేది ఎక్కడ చేశారు అంటే సైంటిఫిక్ మంత్లీ అనేటటువంటి ఒక మ్యాగజైన్లో 1951లో ప్రచురించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి సింధు ప్రజల లిపిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తులు ఎవరంటే ఎస్ఆర్ రావ్ అలాగే నట్వర్ జూ. ఇప్పటి వరకు కూడా ఏ చరిత్రకారుడు కూడా ఈ సింధు ప్రజల తాలూకా లిపిని చదవలేకపోయారు. కానీ అర్థం చేసుకున్నామని చెప్పి ప్రకటించుకున్నటువంటి వ్యక్తులు ఎవరంటే ఎస్ఆర్ రావ్ అలాగే నట్వర్ జూ. ఈ నట్వర్ జూ రాసినటువంటి ఒక పుస్తకం ఏంటంటే ది వేదిక్ గ్లాసరీ ఆన్ ఇండస్ స్క్రిప్ట్. ఇది నట్వర్ జూ గారు రాసినటువంటి బుక్ అనమాట. దేని గురించి అంటే సింధు లిపి ఏదైతే ఉందో, ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తాలూకా లిపి ఏదైతే ఉందో దాని గురించి ఈయన రాసినటువంటి బుక్. అలాగే ఇండస్ వ్యాలీ గురించి మరొక ఆయన ఒక బుక్ రాయడం జరిగింది. దాన్నే ఇండియన్ సివిలైజేషన్ అని చెప్తారు. ఇండియన్ సివిలైజేషన్ తెలుగులో రావడం. ఈ ఇండియన్ సివిలైజేషన్ అనేటటువంటి పుస్తకాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరంటే మార్టిమర్ వేలర్. ఇండియన్ సివిలైజేషన్ ఎవరు రాశారు? మార్టిమర్ వేలర్. ఓకే, అయితే ఈ సింధు నాగరికత తాలూకా సామాజిక పరిస్థితులు ఎట్లా ఉండేవి అనేది కనుక మనం చూసుకున్నట్లయితే, మనం సామాజిక పరిస్థితులు నుంచి మనకి ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక బిట్ అనేది కన్ఫామ్గా వస్తుంది. సామాజిక పరిస్థితులు అది వాడు ఎక్కడి నుంచైనా అడగవచ్చు. శాతవాహనుల నుంచి అడగవచ్చు, లేకపోతే
మొఘలుల నుంచి అడగొచ్చు, అలాగే ఇంకెక్కడి నుంచైనా అడగొచ్చు. కానీ మొత్తానికి సామాజిక పరిస్థితులు అనేటటువంటి ఒక అంశం నుంచి మనకి ఒక మార్క్ అనేది ప్రతి ఎగ్జామ్లో కూడా కన్ఫామ్గా ఇస్తాడు. ఒక బిట్ అనేది ప్రతి ఎగ్జామ్లో కూడా కన్ఫామ్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి సామాజిక పరిస్థితుల మీద మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే, అయితే సింధు నాగరికతలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను కనుక మనం చూసుకున్నట్టయితే స్త్రీలకి స్వేచ్ఛ ఉండడం అనేది జరిగింది. ఇప్పుడున్నటువంటి స్త్రీలకి స్వేచ్ఛ ఉండడం అనేది జరిగింది. అంటే తర్వాత కాలంలో, అంటే మలివేద కాలానికి వచ్చేసరికి స్త్రీలకు నెమ్మదిగా వంటింటికే పరిమితం చేసేటటువంటి కార్యకలాపాలు సాగినప్పటికీ కూడా మనకి సింధు నాగరికత ఏదైతే భారతదేశపు మూల నాగరికత అని చెప్తున్నారో ఆ టైంలో మనకి స్త్రీలకి స్వేచ్ఛ ఉండడం అనేది జరిగింది. అలాగే అంటరానితనం, యజ్ఞయాగాదులు, కర్మకాండలు ఇవేవి కూడా ఉండేవి కాదు. అంటరానితనం ఉండేది కాదు. అలాగే యజ్ఞయాగాలు ఉండేవి కాదు. అలాగే యజ్ఞయాగాలు ఉండేవి కాదు, కర్మకాండలు ఉండేవి కాదన్నమాట. ఇవేవి కూడా ఉండేవి కాదు. అలాగే సతీ సహగమనం అనేది మనకి ఈ కాలంలో ఉన్నట్టుగా కనిపించింది. అది దీని తాలూకా ఆధారాలు ఎక్కడ లభించాయంటే మనకి లోథాల్ అనేటటువంటి ప్రాంతంలో మనకి సతీ సహగమనం తాలూకా ఆధారాలు లభించడం జరిగింది. అలాగే వీళ్ళకి సింధు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పవిత్రమైనటువంటి గుర్తు ఏది అంటే స్వస్తిక్ గుర్తు. స్వస్తిక్ గుర్తు వీళ్ళకి చాలా పవిత్రమైనటువంటి గుర్తు. స్వస్తిక్ అంటే ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇది ఓకే, ఇదే గుర్తు హిట్లర్ గుర్తు కూడా. అందుకే దీన్ని ఇప్పటికీ చూస్తే జర్మనీ వాళ్ళు చిరాకు పడతాం. ఓకే, నెక్స్ట్ సమాజంలో అత్యున్నత స్థానం పొందినటువంటి వ్యక్తులు ఎవరు అంటే సింధు నాగరికత కాలంలో తాపీ మేస్త్రులు అనేవాళ్ళు సమాజంలో అత్యున్నతంగా బ్రతికేవారు అనమాట. తాపీ మేస్త్రీలు సింధు నాగరికత కాలంలో అత్యున్నత స్థానం అనేది ఉండేది తాపీ మేస్త్రులు. ఓకే, నెక్స్ట్ వీళ్ళ తాలూకా వినోద క్రీడలు ఏవి అంటే వినోద క్రీడలు. వీళ్ళు ఎక్కువగా ఆడుకునేటటువంటి ఆటలు ఏంటంటే చదరంగం, పాచికలు, వేట. చదరంగం, పాచికలు, వేట ఇవి సింధు ప్రజల తాలూకా వినోదపూర్వకమైనటువంటి ఆటలు. ఓకే, అలాగే బొగ్గు మొక్కలతో ఆట ఆడడాన్ని వీళ్ళు శిలాజా అనేవారు. బొగ్గు మొక్కలతో ఆట ఆడడాన్ని వీరు శిలాజా అనేవారు. ఏమనేవారు? శిలాజా. ఓకే, శిలాజా ఆట అని పిలిచేవారు. అలాగే వీళ్ళ కాలంలో కేవలం 4 జాతులు ఉండేవి. 4 జాతులు ఉండేవి. ఒకటోది మెడిటేరియన్స్, అలాగే రెండోది ఇంగ్లీష్ వాడు పెట్టాడు కాబట్టి ఈ పేర్లు అనమాట, మంగోలాయిడ్స్. మూడోది ఆల్ఫానాయిడ్. నాలుగవది ప్రోటో ఆస్ట్రాలాయిడ్స్. ఈ జాతుల వాళ్ళు సింధు నాగరికత కాలంలో ఉండడం జరిగింది. అయితే పారిస్ హిరిస్ అభిప్రాయం ప్రకారం ఫాదర్ హిరిస్ ఈయన అభిప్రాయం ప్రకారం ఫాదర్ హిరిస్ ఓవరాల్గా కలిపి చదువుకోండి. ఫాదర్ హిరిస్ ఈయన అభిప్రాయం ప్రకారం ఈ సింధు ప్రజలు ఎవరు అంటే ద్రావిడులు అంటే ఎవరు? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక
ఈ ప్రాంతాల్లో నివసించేటటువంటి వ్యక్తుల్ని మనం ద్రావిడులు అని పిలుస్తాం. ఈ సింధు నాగరికత తాలూకా ప్రజలు ఎవరు అంటే ద్రావిడులు. ఎవరి అభిప్రాయం ప్రకారం? ఫాదర్ థెరిస్సా అభిప్రాయం ప్రకారం. ఓకే, రైట్. ఈ కాలంలో ఉండేటటువంటి మత పరిస్థితులు, లిపి చూద్దాం. ముందు లిపి గురించి చెప్పుకున్నట్టయితే వీళ్ళు బొమ్మల లిపిని వాడేవారు. బొమ్మల లిపి అంటే అది చూడడానికి బొమ్మల్లాగా ఉండేదన్నమాట. బొమ్మల లిపి. దీన్ని చిత్రలేఖన లిపి అని కూడా అంటాం. చిత్రలేఖన లిపి అంటే ఆ అక్షరాలే బొమ్మల్లాగా కనిపిస్తాయి. చిత్రలేఖన లిపి ఇదనమాట. ఇలా కనిపిస్తాయి అనమాట. అవి చూడడానికి ఏదో బొమ్మలు వేసినట్టుగా కనిపిస్తాయి, కానీ అవి అక్షరాలు. ఓకే, రైట్. అయితే వీళ్ళు రాసేటటువంటి పద్ధతి ఏంటంటే బౌస్ట్రోపెడాన్ అంటారు. వీళ్ళ లిపిని బౌస్ట్రోపెడాన్ అంటారు. బౌస్ట్రోపెడాన్ ఎందుకు అంటే ఇది సర్పలేఖన లిపి. బౌస్ట్రోపెడాన్. వీళ్ళ లిపికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే బౌస్ట్రోపెడాన్. దీన్నే సర్పలేఖన లిపి అని కూడా అంటారు. ఈ బౌస్ట్రోపెడాన్ అని ఎందుకు అన్నారంటే వీళ్ళు బౌస్ట్రోపెడాన్ లేదా సర్పలేఖన లిపి అని ఎందుకు అన్నారంటే వీళ్ళు రాసేటటువంటి విధానం ఏంటంటే కుడి నుంచి ఎడమకి, అలాగే ఆ తర్వాత మళ్ళీ ఎడమ నుంచి కుడికి, మళ్ళీ ఆ తర్వాత కుడి నుంచి ఎడమకి, ఆ తర్వాత మళ్ళీ ఎడమ నుంచి కుడికి, ఇలా ఉంటుందన్నమాట. అంటే ఇది ఎలా ఉంది? ఒక పాము మాదిరిగా ఉంది. అందువల్ల దీన్ని సర్పలేఖన లిపి అని పిలవడం అనేది జరుగుతుంది. ఓకేనా, రైట్. అయితే వీళ్ళ టైంలో ఉండేటటువంటి మత పరిస్థితులు ఎట్లా ఉండేవి అనేది కనుక మనం చూసుకున్నట్లయితే, మత పరిస్థితులు, వీళ్ళు ప్రకృతిని ఎక్కువగా ఆరాధించేవారు. ప్రకృతిని ఆరాధించేటటువంటి వ్యక్తులు. అలాగే వీళ్ళ కాలంలో మూఢనమ్మకాలు అనేవి ఉండేవి. రక్షలు అంటారు కదా, రక్షలు వీళ్ళు కట్టుకునేవారు. వీళ్ళ కాలం నుంచే మొదలయ్యాయి. ఏమైనా దెయ్యాలు పడితే రక్షలు అని చెప్పి పడుతుంటారు కదా, ఆ రక్షలు ఎప్పటి నుంచి ఉన్నాయంటే వీళ్ళ కాలం నుంచి కూడా ఉన్నాయి. సింధు నాగరికత కాలం నుంచి కూడా అవి ఉండడం జరిగింది. అలాగే వీళ్ళకి పునర్జన్మ మీద నమ్మకం ఉంది. మళ్ళీ పుడతామనేటటువంటి నమ్మకం వీళ్ళకి చాలా ఉంది. అలాగే వీళ్ళు బాగా పూజించేటటువంటి పక్షి ఏది అంటే పావురం. వీళ్ళు పూజించేటటువంటి పక్షి ఏది? పావురం. అలాగే వీళ్ళు పూజించేటటువంటి జంతువు ఏది అంటే మూపురం ఉన్నటువంటి ఎద్దు లేదా నంది. మూపురం ఉన్నటువంటి ఎద్దు లేదా నంది. ఎద్దు లేదా నంది. అలాగే వీళ్ళు పూజించేటటువంటి చెట్టు ఏది అంటే రావి చెట్టు. వీళ్ళు రావి చెట్టుని ఆరాధించేవారు. అలాగే వీళ్ళు పూజించేటటువంటి దేవత ఎవరు అంటే అమ్మ తల్లి లేదా ధరణి తల్లి. ధరణి తల్లి. అలాగే వీళ్ళు పూజించేటటువంటి పురుష దేవుడు ఎవరు అంటే పశుపతి మహాదేవుడు. పశుపతి మహాదేవుడు. ఈ పశుపతి మహాదేవుడినే కొమ్ముల దేవుడు అని కూడా పిలుస్తారు. కొమ్ముల దేవుడు అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే ప్రీవియస్ ఎస్ఐలో మనకి ఒక బిట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే పశుపతి మహాదేవుడి చుట్టూ ఒక 4 జంతువులు ఉంటాయి కదా, ఆ 4 జంతువుల్లో లేని జంతువు ఏది? ఈ క్రింది వాటిలో పశుపతి మహాదేవుడి చుట్టూ లేని జంతువు ఏది అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే లేని జంతువు మనకి కావాలి అంటే ఏం కావాలి? ముందు ఉన్న జంతువులు ఏంటో తెలియాలి. ఓకే, పశుపతి మహాదేవుడి చుట్టూ ఏమేమి ఉంటాయి అంటే గేదె ఉంటుంది. గేదె, ఏనుగు, ఖడ్గమృగం, పులి. ఖడ్గమృగం, పులి.
కాళ్ళ దగ్గర 2 జింకలు కూడా ఉంటాయి. ఈ పశుపతి దేవుడి తాలూకా విగ్రహం మనకి మొహంజోదారోలో లభించడం జరిగింది. ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఇది పశుపతి మహాదేవుడు. పైన 2 కొమ్ములు ఉండడం జరిగింది. పైన ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ 2 కొమ్ములు, ఓకేనా. అలాగే ఇక్కడ ఖడ్గమృగం, ఇది ఖడ్గమృగం, ఇది గేదె, ఇది గేదె, ఇది పులి, ఇది ఖడ్గమృగం, అలాగే ఇది ఏమిటది, గేదె, ఖడ్గమృగం, ఏనుగు, పులి. ఇది ఏనుగు, ఖడ్గమృగం, పులి, గేదె. ఇది గేదె, ఇది పులి, అలాగే ఇది ఏనుగు, ఇది ఖడ్గమృగం. ఇవి గుర్తుంచుకోండి. అలాగే మనం కాళ్ళ దగ్గర చూస్తే ఒక 2 జింకలు కూడా కనిపించడం జరిగింది. ఓకేనా. ఇది మనకి దొరికినటువంటి ఒక ముద్రిక. ఎక్కడ దొరికింది ఈ ముద్రిక? మొహంజోదారోలో మనకి దొరికింది. ఓకే, రైట్. అలాగే మహాస్నానవాటిక, పశుపతి మహాదేవుడి విగ్రహంతో పాటు మహాస్నానవాటిక కూడా మనకి బయటపడడం జరిగింది. ఇది ఇక్కడ కనిపిస్తున్నటువంటిది మహాస్నానవాటిక. ఈ ఏరియా ఉంది కదా లోపల, ఈ లోపల భాగం అంతా కూడా మహాస్నానవాటిక. ఇది కూడా మొహంజోదారోలో బయటపడింది. ఇది దేనికంటే ఏదైనా పండగలు లేకపోతే సామూహిక కార్యక్రమాలు వీళ్ళు జరుపుకునేటప్పుడు వీటిలో స్నానం చేసేవారు అనమాట. ఓకే,